అందరికీ నమస్కారం అండి. సుగుణాలు ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ స్వీటీని. భారతదేశంలోని ఒక అద్భుతం. రాళ్ల మధ్య చీల్చుకుపోయిన లోయ. ప్రకృతి గీసిన గీతలా కనిపించే పెన్నా నది. అది గండికోట. కానీ ఈ గండికోట కేవలం ప్రకృతి అద్భుతమే కాదు. ఇది రక్తం, రాజ్యం, రాజకీయం కలిసిన చరిత్ర. గండికోట అనే పేరు 2 మాటల నుంచి వచ్చింది. గండి అంటే లోయ, కోట అంటే రక్షణ గోడ. అంటే లోయ పక్కనే నిర్మించిన కోట, అదే గండికోట. గండికోటను 13వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది. మొదట ఇది ఒక చిన్న రక్షణ కోటగా మాత్రమే ఉండేది. కాలం మారింది. రాజ్యాలు మారాయి. గండికోట ప్రాధాన్యత పెరిగింది. కాకతీయుల తర్వాత ముసునూరి నాయకులు, తరువాత విజయనగర సామ్రాజ్యం. విజయనగర రాజులు ఈ కోటను బలమైన రక్షణ వ్యవస్థగా మార్చారు. గండికోట చరిత్రలో అత్యంత ముఖ్యమైన పేరు పెమ్మసాని నాయకులు. వీరు విజయనగర సామ్రాజ్యానికి విశ్వాసపాత్రులైన యోధులు. పెమ్మసాని రామలింగనాయుడు, పెమ్మసాని తిమ్మనాయుడు వీరి కాలంలోని గండికోట అజేయమైన కోటగా నిలిచింది. గండికోటలో ఈరోజు కూడా మనకు కనిపించేవి మాధవస్వామి ఆలయం, జామా మసీదు, ధాన్యాగారాలు, నీటి గుంటలు, బలమైన రాళ్ల గోడలు. ఇవి అప్పటి మత సామరస్యాన్ని, వాస్తు నైపుణ్యాన్ని చూపిస్తాయి. గండికోటను శత్రువుల నుంచి రక్షించినది కేవలం గోడలు మాత్రమే కాదు, పెన్నా నది లోయ. ఆ లోయ ఈ కోటను సహజంగా అజేయంగా మార్చింది. అందుకే గండికోటను భారతదేశపు గ్రాండ్ కెన్యన్ అని అంటారు. కాలక్రమేణా విజయనగర సామ్రాజ్యం పతనమయ్యాక గండికోట ప్రాముఖ్యత తగ్గింది. రాజకీయాలు మారాయి, యుద్ధాలు ఆగిపోయాయి, కోట నిశ్శబ్దమైంది. కానీ చరిత్ర మాత్రం మిగిలింది. గండికోట ఒక రాతి కోట కాదు, ఇది మన తెలుగు గర్వం. ఈ చరిత్రను తెలుసుకోవడం మన బాధ్యత. ఒక్కసారి గండికోట వెళ్ళి చూడండి, రాళ్ళు కూడా కథలు చెబుతాయి. ఈ ప్రాంతాన్ని భారతదేశపు గ్రాండ్ కెన్యన్ అని పిలుస్తారు. అంతటి అద్భుతమైన ప్రకృతి అందం మధ్య జరుపుకునే పండుగే గండికోట ఉత్సవాలు. గండికోట ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఒక సాంస్కృతిక పర్యాటక ఉత్సవం. ఈ ఉత్సవాల ఉద్దేశ్యం ఒకటే, గండికోట చరిత్రను, స్థానిక సంస్కృతిని, ప్రకృతి అందాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం. గండికోట ఉత్సవాల్లో చూసే ప్రతి క్షణం ఒక అనుభవం. కూచిపూడి నృత్య ప్రదర్శనలు, జానపద నృత్యాలు మరియు పాటలు, కర్ణాటక సంగీత కచేరీలు, స్థానిక కళాకారుల అద్భుత ప్రదర్శనలు. ఇవి మాత్రమే కాదు, ఆంధ్ర సాంప్రదాయ వంటకాలు, హస్తకళల ప్రదర్శనలు, ఫోటోగ్రఫీకి అద్భుతమైన లొకేషన్లు. ప్రకృతి మధ్య సంస్కృతి పండగ అనుభవం అంటే ఇది. గండికోట ఉత్సవాల్లో మరిచిపోలేని క్షణం ఏదైనా ఉందంటే అది సూర్యాస్తమయం. పెన్నా నది లోయల్లో సూర్యుడు మెల్లగా అస్తమిస్తుంటే ఆ దృశ్యం మనస్సుని నిశ్శబ్దం చేస్తుంది. అక్కడ నిలబడి చూస్తుంటే కాలం ఆగిపోయినట్టే అనిపిస్తుంది. గండికోట ఉత్సవాలు కేవలం ఒక పండుగ కాదు, ఇది కడప జిల్లా పర్యాటకానికి ఒక పెద్ద గుర్తింపు. స్థానిక యువతకు అవకాశాలు, కళాకారులకు వేదిక, పర్యాటకులకు అనుభవం. ఇది ఒక సంస్కృతి పునర్జీవనం. మన దగ్గరే ఉన్న ఈ అద్భుతాన్ని మనం గుర్తించకపోతే ఇంకెవరు గుర్తిస్తారు? ఒక్కసారి గండికోట ఉత్సవాలకు వెళ్ళి చూడండి. చరిత్ర మాట్లాడుతుంది, ప్రకృతి పలుకుతుంది, సంస్కృతి జీవిస్తుంది. ఇంత అద్భుతమైన గండికోట ఉత్సవాలు ఎప్పుడు అని అనుకుంటున్నారా? ఈ నెల జనవరి 11th, 12th, 13th తప్పకుండా వెళ్ళి అందరూ వీక్షించండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మిస్ అవ్వకండి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సుగుణాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching this video. Bye bye.